బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో పులివెందుల చేరుకోనున్నారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. జగన్ నామినేషన్ సందర్భంగా పులివెందులలో ఆ పార్టీ అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ నామినేషన్ సందర్భంగా పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు సర్వం సిద్ధం చేశారు. పార్టీ క్యాడర్తో కలిసి భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జగన్ ఇవ్వనున్నారు. నామినేషన్లకు ముందు పులివెందులలోని బహిరంగ సభ నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. చంద్రమోహన్ రాజు, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లో పులివెందులకు చేరుకోనున్నారు. ఇప్పటికే కడపకు చేరుకున్న ఆయన మరి కొద్దిసేపట్లో పులివెందులకు కూడా చేరుకోబోతున్నారు. అక్కడ సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుంచి భారీ బహిరంగ సభకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబానికి సంబంధించిన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పులివెందులకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు, అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు పులివెందులకు చేరుకున్నారు. ఇప్పటికే మొత్తం అంతా కూడా పులివెందుల పట్టణం అంతా కూడా జనంతో నిండిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పులివెందులకు ఇదివరకే చేరుకున్నారు. వైఎస్ విజయమ్మ జగన్ ఇంట్లో ఉన్నారు. ఆయనతో పాటు షర్మిల, మిగతా కుటుంబ సభ్యులు భారతి, వీరందరూ కూడా ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కొంతసేపు గడిపి ఆ తర్వాత పులివెందులకు చేరుకుని సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా ర్యాలీ సిఎస్ఐ చర్చి ఆవరణంలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో పాటు బహిరంగ సభలో ప్రధానంగా ఈ కొత్త అంశాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు భవిష్యత్తులో పులివెందుల ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోయేది, జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయబోయే అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు పైన కూడా ధ్వజమెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా తన పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు, అభిమానులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం. ఇప్పటికే భారీగా చేరుకున్నారు. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నామినేషన్ పత్రాలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లను లీగల్ గా ఏదైనా అంశాలను ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా వాటిని కూడా సరిదిద్ది అన్ని రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. నామినేషన్ పత్రాలకు సంబంధించి పూర్తిగా కసరత్తు చేసిన అనంతరం ఆయన నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్లి పులివెందుల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి ఉంది. ఇందుకోసం పెద్దగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పులివెందుల పరిసర ప్రాంతాల్లో అంతా కూడా కొంతమంది నాయకులను పిలిపించి ఆయన కొంతసేపు మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలు ఎదుర్కొనే అంశానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆయన పులివెందుల నియోజకవర్గంలో భారీ మెజారిటీ రావడానికి ఆయన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి మండలానికి సంబంధించి ఆయన వ్యక్తులు, నాయకులతో సంప్రదింపులు జరిపారు. పులివెందుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ రావడానికి కూడా వారు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఇదే క్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కూడా ఆయన వ్యూహాలు రచించారు. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంతో రైట్ చంద్రమోహన్ రాజు, థ్యాంక్ యూ.